హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో TS LAWCET PGLCET 2023 అడ్మిషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. ఇది TS LAWCET కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్. ఇప్పటి వరకు మీరు ఫాలో అయిన వెబ్సైట్ ఈజ్ డిఫరెంట్ అండ్ అడ్మిషన్ వెబ్సైట్ ఈజ్ డిఫరెంట్. సో ఈ వెబ్సైట్ అడ్రస్ lawcetadm.tshc.ac.in. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. అది 800 రూపీస్ అనమాట. SC/ST స్టూడెంట్స్కి 500 రూపీస్. తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసే సమయంలో మీరు చాలా జాగ్రత్తలు వహించాలి. అంటే టాప్ టు బాటమ్ ఒక సర్టిఫికేట్ క్లారిటీగా అవతల వ్యక్తికి కనిపించే విధంగా అప్లోడ్ చేయాలి. లేకపోతే మీ యొక్క వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కాదు. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఎవరు ఎక్సర్సైజ్ చేయగలుగుతారంటే ఎవరి సర్టిఫికేట్స్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయ్యాయో, ఎవరు అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేశారో వారు మాత్రమే ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ 5 గురించి ఇంకా ఒక మాట ఎక్కువ మాట్లాడితే, ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే, మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఉంది. మీకు వచ్చిన ర్యాంకు రిజర్వేషన్ ప్రకారము మీరు కొన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే పర్సన్ ఒక 5 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో 5 కాలేజెస్లో అతనికి ఏ కాలేజీలో అయినా రావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ ర్యాంక్ అండ్ రిజర్వేషన్ అండ్ ఆల్సో ది కాంపిటీషన్. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి అతనికి ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అతనికి సీట్ రాకపోతే మేబీ అతని యొక్క ర్యాంకు తక్కువ ఉండడం కావచ్చు, వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. మీరు టాప్లో పెట్టిన కాలేజే రావాలని ఏం లేదు, లాస్ట్లో పెట్టిన కాలేజ్ కూడా రావచ్చు ఒక్కొక్కసారి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ర్యాంక్, రైట్. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో మీరు పెట్టిన 5 కాలేజెస్ లేదా 10 కాలేజెస్లో మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ అయితే అలాట్ అవుతుంది. అది మీ ర్యాంకు రిజర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్సో కాంపిటీషన్. తర్వాత అలాట్ అయిన తర్వాత మీరు ఫీ చలాన్ జాయినింగ్ రిపోర్టు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి చేసుకోవాలి? ఇదే వెబ్సైట్ నుంచి చేసుకోవాలి. సో ఫాలో అవుతుండండి. మన యొక్క అఫీషియల్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, కింద లింక్ ఉంది, వెంటనే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవడానికి. నెక్స్ట్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్, ఫీ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్. సో మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మళ్ళీ కాలేజ్కి తీసుకెళ్ళాలి. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్న ఫీ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళి కాలేజ్లో చూపించాలి. ఫీ చలాన్ మీరు కట్టాల్సి ఉంటుంది. ఆ ఫీ చలాన్లో మీరు ఎంత ఫీ కట్టాలనేది ఉంటుంది. ఇక్కడ SC/ST స్టూడెంట్స్కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ తెలంగాణలో అప్లై అవుతుంది కాబట్టి వారికి ఫీ అనేది ఉండదు జనరల్గా. BC స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్ ఎంత వస్తే మిగిలింది అంత కట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు 30,000 అనుకోండి, గవర్నమెంట్ నుంచి 15,000 వస్తే మీరు 15,000 కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఫీ చలాన్లో ఎంత ఫీజు ఉంటే అంత కట్టి అది కాలేజ్లో సబ్మిట్ చేయాలి చలాన్. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. సో ఇవి తీసుకెళ్తే వాళ్ళు ఫిజికల్గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ వెరిఫై చేస్తారు. తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవడంతో మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ముగిసినట్టు, మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇంకేం లేదు, తడిబట్టి వేసుకొని కూర్చోవడమే, రైట్. సో ఇక్కడ మనం ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. సో వీఆర్ ఇన్ ద డీటెయిల్ నోటిఫికేషన్ రైట్ నౌ. ఇక్కడ మనకు A to Z డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు డీటెయిల్ నోటిఫికేషన్ని పాయింట్ టు పాయింట్ అయితే చదవండి. దెన్ యూ గో ఫర్ అప్లికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ముఖ్యంగా మనం షెడ్యూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. ఏ డేట్ రోజు ఏం షెడ్యూల్ చేశారు. సో కొంచెం అటు ఇటు అయినా సరే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ క్యాన్సిల్ అయిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క అడ్మిషన్ అయిపోయేంత వరకు కూడా టైం టు టైం మీరు వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.
లేదా ఇంకెవరైనా కంటెంట్ ప్రొవైడర్స్ ఎవరున్నా సరే ఎవరైనా ఒకరిని ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా మీరు కూడా పర్సనల్గా చూస్తూ ఉండండి. ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 11th నవంబర్. మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ప్రెస్ నోట్ కావచ్చు లేదా డీటెయిల్ నోటిఫికేషన్ కావచ్చు 11th రోజు రిలీజ్ అయింది. అంటే నిన్న రిలీజ్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్. రిలీజ్ చేసిన తర్వాత 3 days తర్వాత 14th నవంబర్ నుంచి 21st నవంబర్ మధ్యలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెరిఫికేషన్ జరిపించుకోవచ్చు. దీనికి గాను 800 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ వంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న విద్యార్థులందరూ ఆ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అందరిలాగా మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ ఉండదండి, డైరెక్ట్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ జెన్యునా కాదా అని కొందరు అఫీషియల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అనుకోండి, డాక్టర్స్ వచ్చి చూస్తారు మీ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సెంటేజ్ ఎంత అనేది కూడా చూస్తారు. మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలు హ్యాండిక్యాప్డ్ అనుకోండి, సో మీరు ప్రాపర్గా నడవలేకపోతున్నారా నిజంగానే అని, సో వగైరా వగైరా అన్నీ చూస్తారు. వాళ్ళ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి చూస్తారు. మరీ అంత టెన్షన్ ఏం పడకండి, జస్ట్ గో విత్ ద సర్టిఫికేట్స్. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా మనకి ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో 16th నుంచి 20th నవంబర్ మధ్యలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న పీజీఆర్ఆర్సిడిఈ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాలి. సో ఏ రోజు ఎవరు వెళ్ళాలనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి క్లియర్గా. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ 22nd నవంబర్ రోజు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిన క్యాండిడేట్స్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. అందులో మీ పేరు ఉందా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 23rd నవంబర్ నుంచి 24th నవంబర్ మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత 25th రోజు మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 కాలేజీలు పెట్టాను ముందు, నాకు అందులో ఒక కాలేజ్ వద్దనిపిస్తుంది, దాన్ని తొలగించుకోవచ్చు. లేదా ఇంకోటి యాడ్ చేయాలనిపిస్తుంది, యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ 28th నవంబర్ రోజు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు వెబ్సైట్లో, అందులో మీ పేరు ఉందా లేదా చూసుకోవాలి. 28th నవంబర్. సో ఇక్కడ ప్రొవిజనల్ అంటే ఏంటి, టెంపరీ అనమాట. సో ఇది సబ్జెక్ట్ టు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీరు ఒకవేళ కాలేజ్లో సీట్ వచ్చిందని మీకు తెలిసింది, అయినప్పటికీ మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైనా తేడా ఉన్నా, అవి ఫేక్ అని నిర్ధారించబడిన, ఏదైనా మోసం జరిగినా మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది ఎట్ ఎనీ స్టేజ్. సో ఇది జాగ్రత్తగా మైండ్లో గుర్తుంచుకోండి. సో మా తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి, ట్యూషన్ ఫీ పే చేయాలి. అది 29th నవంబర్ నుంచి 2nd డిసెంబర్. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 4th డిసెంబర్. 4th డిసెంబర్ నుంచి మీకు మాస్టర్లు పాఠాలు చెప్తే మీరు వీటిని నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు 3 year LLB అయితే 3 సంవత్సరాలు, 5 year LLB అయితే 5 సంవత్సరాలు, అంటే హాఫ్ డికేడ్ మీ యొక్క న్యాయ విద్యని అభ్యసించవలసి ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆర్ ఇన్స్టా ఆర్ ఫేస్బుక్లో రీచ్ చేయండి. దెన్ ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.